వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ప్రస్తుతం మనం ఉన్నాము అమీర్పేట్లోని చందన బ్రదర్స్లో అండి. మరి ప్రతిసారి పట్టులోని ఫ్యాన్సీలోని బోల్డ్ వెరైటీస్ చూస్తూ ఉంటాం కదా శారీస్. మరి ఈ రోజు మనం అమీర్పేట్ చందన బ్రదర్స్లో ఉన్న ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నామో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ప్రస్తుతం మనం అమీర్పేట్లో ఉన్న చందన బ్రదర్స్లో ఉన్నామండి. మరి ఇక్కడ ఉన్న కొత్త కలెక్షన్ మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు రాజు గారు. హలో అండి. నమస్తే అండి. సో ఈ రోజు మాకు మా వ్యూయర్స్కి ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? ఇప్పుడు ఫ్యాన్సీలోని వెడ్డింగ్ కలెక్షన్ ఉందండి. ఓకే, ఫ్యాన్సీలో వెడ్డింగ్ కలెక్షన్ చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది. రైట్, చూసేద్దామా మరి? ఓకే అండి, ఇది నెట్ పెరల్స్ అండి. ఓకే, ఇది వచ్చేసి గాగ్రా స్టైల్ వస్తుంది. మొత్తం శారీ అంతా ఇదేనా? ఇది శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఒకసారి శారీ యొక్క అందం చూడండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ ఇది. ఓకే, ఇది వెడ్డింగ్ కలెక్షన్ వస్తుందండి. నెట్ అండ్ పెరల్స్ అనమాట. ఇది వర్క్ అంతా వచ్చి మనకి డిఫరెంట్ అండి. దీని మీద బీట్ వర్క్ చేస్తాడు. బీట్ వర్క్ మీద మళ్ళీ కుందన్ వర్క్ వస్తుంది. అలాగే పెరల్స్ తో తయారు చేయబడినటువంటి వర్క్ ఇది. ఓకే, సో బేస్ అంతా కూడా మనకి శారీ అంతా కూడా నెట్టెడ్ శారీ తీసుకున్నారండి. మరి పర్ల్స్ అని అంటున్నారు కాబట్టి మనకి మేజర్ గా పర్ల్స్ అనేవి ఎక్కువగా ఇచ్చారండి. అది బార్డర్స్ లో చూసుకున్నా, లేదంటే కనుక ఇలాంటి ఫ్లారల్ ప్యాచెస్ లో చూస్తున్నా కూడా మనకి పర్ల్ వర్క్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. ఇక మనం పళ్ళు పాట దగ్గర నుంచి చూస్తూ ఉంటే ప్రస్తుతానికి మనం చూస్తుందంతా పళ్ళు పాటేనండి. అయితే ఆల్ 3 సైడ్స్ కూడా మనకి ఒకటేలాంటి బార్డర్ ఇచ్చారు. ఇక మొత్తం పళ్ళు దగ్గర నుంచి డిఫరెంట్ గా పళ్ళుని డిజైన్ చేయకుండా ఆల్ ఓవర్ మనకి బుటీస్ అక్కడక్కడ మధ్యలో అంతా కూడా కొంచెం స్టోన్ వర్క్ అనేది ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ లో వేరే కలర్ వస్తుంది అనమాట. ఓకే, ఇది జస్ట్ ఏంటంటే పింక్ విత్ లెమన్ yellow కలర్ కాంబినేషన్ లో మనం ఈ శారీని ఇప్పుడు చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఘాగ్రా స్టైల్ అన్నమాట. గాగ్రా స్టైల్. ఓకే, సో కట్టుకోవాలి మనకి నార్మల్ శారీలో కట్టుకోవాలి అని అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ గా డ్రేప్ చేసేసుకోవచ్చు. లేదు మనకి ఘాగ్రాలో కావాలి అనుకుంటే ఫస్ట్ మనం ఘాగ్రా వరకు డ్రేప్ చేసుకొని తర్వాత అంతా కూడా మనకి పళ్ళు పాటని వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. సో ఏంటంటే మనకి ఘాగ్రా అనగానే కలీస్ ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి కదా. సో అలా ఒక్కొక్క కలీలో మనం చూస్తూ ఉంటే మళ్ళీ మనకి పర్ల్ వర్క్ అలాగే బీడ్ వర్క్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చారు. లాంగ్ వర్క్ ఇస్తారండి ఇది. ఓకే, టోటల్ కంప్లీట్ మనకి స్టెప్స్ లో వచ్చే 3 ఫ్లవర్స్ కూడా లాంగ్ వర్క్ అంటారు. దీన్ని కట్టుకొని వచ్చి మనకి ఈ స్టైల్లో వస్తుంది. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పెట్టికోట్ వస్తుంది. ఇది డూపియాన్ అనమాట అండి. ఓకే, డూపియాన్ సిల్క్ లో పెట్టికోట్ ఇస్తాడు ఇది. ఓకే, దీన్ని కూడా ఒకసారి ఇన్నర్ లో వేసి చూద్దాం. సారీ యొక్క షేడ్ మనకి క్లియర్ గా వస్తుంది, బాగా తెలుస్తుంది. ఓకే, సో నెట్టెడ్ శారీస్ అనగానే మనం దానికి తగ్గట్టుగా ఏదో ఒక పెట్టికోట్ ని తీసుకుంటూ ఉంటాం కదండి. ఇన్స్కర్ట్ అనేది మనకి దూపియాన్ సిల్క్ లో ఇచ్చారనమాట. సో ఏంటంటే మనకి ఈ కలర్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. సో ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు. ఇక దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ అండి, కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి. వర్క్ కూడా చాలా హెవీ వర్క్ ఇస్తాడు. రైట్, అంటే మనకి బార్డర్స్ లో ఎలాంటి షేడ్ అయితే తీసుకున్నారో ఆ షేడ్ తోటే మనకి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ ని డిజైన్ చేశారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే మనకి స్లీవ్స్ వరకు వచ్చేసి మనకి సెపరేట్ గా ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఎందుకంటే మనకి శారీలో ఇచ్చినటువంటి బార్డర్ ని కంటిన్యూ చేస్తూ అంటే ఈచ్ స్లీవ్ కి ఒక మోటివ్ లాగా ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి వర్క్ ఈ ప్యాటర్న్ లో ఇచ్చారు కాబట్టి మనకి నెక్ ఎలా కావాలంటే అలా మనం ప్యాటర్న్ తీసుకోవచ్చు అండి. దీని కాస్ట్ వచ్చి మనకి 12,800 రూపాయలు అండి. 12,800 రూపీస్. జహనా జార్జెట్ అని చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది. ఓకే, నార్మల్ జార్జెట్ గురించి అయితే మనం వింటున్నాము. జహనా జార్జెట్ అంటే ఇది మనం సారీ కట్టుకున్నా సరే హీట్ దిగదండి. మెయిన్ సాటిన్ టైప్ లో ఉంటుంది, కూల్ గా ఉంటుంది సారీ. బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు మనం బార్డర్స్ అండి. బార్డర్స్ అంతా కూడా మనకి ఇప్పుడు మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ నుంచే చూస్తున్నాము. ఇదంతా కూడా కట్ వర్క్ లో తీసుకున్నారు. ఇదంతా కూడా నెట్టెడ్ మీద తీసుకున్నారు. దీని మీదనే మనకి బీడ్ వర్క్ కనిపిస్తోంది, అలాగే స్టోన్ వర్క్ ఇచ్చేసారు. సో ఇవంతా తీసుకొని ఆల్ 3 సైడ్స్ ఒకటేలాంటి పళ్ళు తీసుకున్నారు. అండ్ ఫైనల్ గా మనం బార్డర్స్ చూస్తూ ఉంటే ఇది వెల్వెట్ బార్డర్ లాగా అనుకుంటారు, కానీ కాకుండా దీన్ని కూడా మళ్ళీ నెట్టెడ్ లోనే తీసుకున్నారు. ఎస్, సో కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు. ఓవరాల్ గా స్టోన్ వర్క్ రావడం వల్ల ఏంటంటే ఇది హెవీ పార్టీ వేర్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఈ కట్ వర్క్ అంతా కూడా మనకి పర్ల్స్ తోటి హైలైట్ చేస్తూ అక్కడక్కడ దానికి ఎక్స్టెన్షన్ లో మళ్ళీ మనకి కర్దానా బీడ్స్ అనేవి ఇచ్చారు. కిందకి వచ్చేసరికి మ్యాంగో డ్రాప్స్ అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ అనమాట. నెట్టెడ్ కలర్ ఏదైతే ఉందో మనకి ఆ బ్లూ కలర్ అనేది స్టోన్ వర్క్ లో తీసుకున్నారు. మధ్యలో చూస్తూ ఉంటే మనకి ఈ ప్యాటర్న్ లో మనకి బూటీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి.
ఉంటాయండి. ఇప్పుడు మనం చూసిన అంతా పళ్ళు కూడా అండ్ షోల్డర్ కదా, పళ్ళు అండ్ షోల్డర్ వస్తుంది. సారీ అంతా కూడా ఆల్ ఓవర్ స్టైల్ డిజైన్ వస్తుంది. ఓకే, సో హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పుకుంటాం కాబట్టి మనకి కుచ్చులు అంతా కూడా అంటే ప్లీట్స్ అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్ లో వస్తుంది. మిగతా అంతా కూడా మనకి ఇట్లా ఇచ్చారు కదా. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇది ఒక పట్టులో మనం చూస్తూ ఉంటాం కదా ఇలాంటి బ్లౌజెస్ ని. సో ఆ ప్యాటర్న్ ఇచ్చేసి మరి ఇది వర్క్ చూసారు, ఇది కంప్లీట్ బ్యాక్ సైడ్ మనకి వర్క్ ఇచ్చేసాడు. ఇది హ్యాండ్స్ కి వచ్చేసరికి నెట్టెడ్ బ్లౌజ్ ఇస్తాడు. హ్యాండ్స్ కి ఏమో ఉండి కుందన్ వర్క్ తో మనకి వర్క్ ప్రత్యేకంగా చేయబడినటువంటి ఐటమ్. అంటే శారీలోని బార్డర్స్ ని మనకి స్లీవ్స్ వరకు తీసుకున్నారండి. ఇక ఓన్లీ బ్యాక్ నెక్ వరకు మనం చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్ లో తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు రాజు? ఇది వచ్చేసి 13,999 రూపాయలు అండి. 13,999 రూపాయలు. అండ్ దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయా? ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి, నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తుంటాయి. మరి రాజు గారు నెక్స్ట్ వెరైటీ శారీ చూపిస్తున్నారు. నెక్స్ట్ డైమండ్ జార్జెట్ అండి. డైమండ్ జార్జెట్. ఓకే, కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. రామ గ్రీన్ అంటారు కదా. సో ఏంటంటే మనకి ఇది గ్రీన్ షేడ్ అని చెప్పుకోవచ్చు, బ్లూ షేడ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. అలాంటి దానికి మనకు ఒక బ్లూ కలర్ బార్డర్ తోటి కాంట్రాస్ట్ గా ఇచ్చి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇదంతా కూడా పళ్ళు పాటు నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నాము. పళ్ళు పాటు. ఓకే, ఇది చూసారండి, ఇది వర్క్ వచ్చి మనకి కచ్ వర్క్ అండి. ఓకే, కంప్లీట్ బార్డర్ కింద మనకి కచ్ వర్క్ ఏ షేప్ లో అయితే డిజైన్ వచ్చిందో ఆ షేప్ లోనే మనకి కచ్ వర్క్ చేస్తారు. ఇది ఓకే, సో బేస్ అంతా కూడా మనకి కట్ వర్క్ డిజైన్ అనేది తెలుస్తూ ఉంటుందండి. ఇంకా లోపలంతా కూడా మనం ఫిల్లింగ్ చూస్తూ ఉంటే ఒక రో కర్దానా బీడ్స్ తీసుకున్నారు, మధ్యలో అంతా కూడా స్టోన్ వర్క్ లాగా తీసుకున్నారండి. సో అట్లా మనకి ఆల్మోస్ట్ 4-5 రోస్ తోటి తీసుకున్నారు. డిజైన్ అంతా కూడా మనం దగ్గర నుంచి గమనిస్తూ ఉంటే మధ్యలో ఫ్లారల్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. దీనిలో ఏంటంటే మనకి కుందన్ వర్క్ అనేది కూడా ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఇక ఎక్స్టెన్షన్ లో చూస్తూ ఉంటే అటు ఇటు 2 మ్యాంగో డిజైన్స్ లాగా ఇచ్చి మధ్యలో ఒక ఫ్లారల్ ప్యాచ్ అనేది ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. సో ఆల్ ఓవర్ మనకి బార్డర్స్ అంతా కూడా శారీకి ఇలాగే వస్తూ ఉంటాయండి. అయితే పళ్ళులోని ఎడ్జెస్ కనుక చూస్తూ ఉంటే ఒక పక్క అంతా కూడా మనకి సింపుల్ బార్డర్ లాగా ఇచ్చేసారు. రెండో పక్కకు వచ్చేసరికి ఇంతే హెవీగా స్టోన్ వర్క్ అలాగే కర్దానా బీడ్ వర్క్ తీసుకొని ఒక పెద్ద బ్రూచ్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు అనమాట. మనం మధ్యలో అంతా కూడా ఫిల్లింగ్ వచ్చేసి మనకి స్టోన్ వర్క్ తోటి ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ మనకి శారీ అంతా చూస్తూ ఉంటే అక్కడక్కడ మాత్రమే ఈ స్టోన్ వర్క్ అంతా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ప్లీట్స్ దగ్గర చూస్తూ ఉంటే ఇందాకటి మోడల్లో చూసినట్టుగా మనకి పైన అంతా కూడా ఎలాగో కవర్ అయిపోతుంది మనకి కొంగుతో, కాబట్టి ఓన్లీ నీ లెంత్ వరకు మాత్రమే ఈ స్టోన్ వర్క్ అనేది ఇచ్చారని. అంటే పళ్ళులో మనకి ఏ వర్క్ అయితే కంటిన్యూ చేస్తూ వచ్చారో అదే వర్క్ ని మనకి త్రోట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దామా? రన్నింగ్ పార్టీ వేర్ బ్లౌజ్ అండి. ఓకే, పార్టీ వేర్ డిఫరెంట్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి సేమ్ సెల్ఫ్ కాంబినేషన్, ఓన్లీ మనకి స్టోన్ వర్క్ నెక్స్ట్ బార్డర్ కి ఏ డిజైన్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా ఈక్వల్ డిజైన్ వస్తుంది. ఓకే, సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు బ్యాక్ నెక్ చూస్తున్నామండి. బ్యాక్ నెక్ మనకి ఎలా డిజైన్ చేశారో చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. నెక్ పార్ట్ వరకు మనకి స్టోన్ వర్క్ ఇచ్చేసేసి మధ్యలో ఒక చిన్న బ్రూచ్ లాగా ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. ఇంకా స్లీవ్స్ వరకు చూడాలి అనుకుంటే కనుక మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. ఓన్లీ స్లీవ్స్ కొంతమంది షార్ట్ స్లీవ్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇంతవరకే తీసుకోవచ్చు. ఒకవేళ కొంచెం పొడుగ్గా కావాలి అనుకుంటే కనుక మనకి ఇందులో స్లీవ్ డిజైన్ కూడా ఇచ్చారు కాబట్టి యాజ్ ఇట్ ఇస్ గా తీసుకోవచ్చు. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ కాస్ట్ మేడం. ఇది 6,599 రూపాయలు అండి. ఓకే, 6,599 రూపీస్ పడుతుంది. సారీ పేరు వచ్చి నెట్ పటోలా అండి. నెట్ పటోలా. నెట్ పటోలా. ఓకే, ఐటమ్ ఒకసారి చూడండి, వెడ్డింగ్ కనెక్షన్ అన్నమాట. ఇది నార్త్ ఇండియన్స్ వాళ్ళు చాలా బాగా వాడతారండి. రైట్, ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ కూడా బ్రైడల్ కలర్ కాంబినేషన్ అండి. మనకి నార్త్ ఇండియాలోనే కాదు సౌత్ ఇండియన్స్ కూడా జనరల్ గా రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ ని శుభ సూచకంగా వాడుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం బ్రైడల్ కలెక్షన్ లోనే ఫ్యాన్సీ ఐటమ్స్ చూస్తున్నాం కాబట్టి సో ఇది వచ్చేసి బేసిక్లీ ఇంత హెవీ స్టోన్ వర్క్ ఇవంతా కూడా మనకి నార్త్ సైడ్ వేసుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి శారీస్ ని మన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి కట్టుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ టైప్ కూడా ఇప్పుడు వెడ్డింగ్ శారీస్ లో పట్టు శారీ
సారీస్ తర్వాత రెండో సారీ కింద కూడా యూజ్ చేస్తున్నారండి. రిసెప్షన్స్ వాటికి కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు కూడా ఏంటంటే ఐటమ్ ఫాస్ట్ మూవింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ లో కూడా కాస్ట్ కి మనకి కూడా చాలా వేరియేషన్ వల్ల మనం చాలా స్పీడ్ గా ఇవ్వగలుగుతున్నాం ఐటమ్ ఇది. ఓకే, సో లోపలంతా కూడా మనకి బ్రాసో వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. అయితే ఇది వచ్చేసి నెట్ పటోలా అంటారు ఈ స్టైల్ అంతా కూడా. లోపల వచ్చిన డిజైన్ చూస్తూ ఉంటే బేస్ అంతా కూడా మైల్డ్ రెడ్ తీసుకున్నారు. మనకి క్రీపర్ డిజైన్ అంతా కూడా హెవీగా ఉండే రెడ్ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇందాక మనం చూసినటువంటి శారీ మోడల్ లాగానే దీన్ని కూడా చూడొచ్చండి. ఆల్ 3 సైడ్స్ మనకి కట్ వర్క్ బార్డర్స్ లాగా ఇచ్చారు. అండ్ ఈ బార్డర్స్ అంతా కూడా మనకి నెట్టెడ్ బార్డర్స్ లా తీసుకున్నారు. ఇక ఈ కట్ వర్క్ ని ఎక్స్టెన్షన్ లో చూస్తూ ఉంటే లోపలంతా కూడా మళ్ళీ మనకి పర్ల్ డిజైన్ అనేది తెలుస్తూ దాని మీద నుంచి కుందన్స్ కర్దానా బీడ్స్ అనేవి ఇచ్చారు. ఇంకా పైకి వచ్చేసరికి మళ్ళీ మ్యాంగో డిజైన్ కూడా ఇచ్చారండి. సో బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు మనం చూసే శారీ వచ్చేసి ఇందాక చూసిన శారీకి ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్ కానీ కొంచెం సిమిలర్ డిజైన్ లాగా తీసుకున్నట్టుగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అక్కడక్కడ ఈ ఫ్లారల్ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో బూటీస్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటాయండి. ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికి ఫుల్ లెంత్ లో మనకి వర్క్ రాకుండా ఓన్లీ నీ లెంత్ వరకు మాత్రమే వస్తూ ఉంటుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు చూద్దామా. బ్లౌజ్ ఫుల్ నెస్ట్ అండి, టోటల్ గా నెట్టెడ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అండ్ హెవీగా ఉంచింది వర్క్ కూడా, చాలా హెవీ వర్క్ వస్తుందండి. ఓకే, సో ఇవి మనకి స్లీవ్స్ వరకు తీసుకోవచ్చు కదా. ఇది స్లీవ్స్ వర్క్ వస్తుంది, ఇది రైట్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ వస్తుంది ఇది. ఓకే, సో ఇది నెట్ కాబట్టి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు పక్కల కూడా మనకి హెవీగా వర్క్ అనేది ఇచ్చారండి. సో శారీ ఒకవేళ మనకి రివీలింగ్ గా ఉన్నా కూడా చాలా నీట్ గా ఈ బ్లౌజ్ డిజైన్ వల్ల ఏంటంటే మనకి ఈ శారీ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో దీనిలో కూడా ఎక్కువగా మనకి పర్ల్ వర్క్ అలాగే కర్దానా బీడ్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ వచ్చారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 13,999 రూపాయలు. ఓకే, 13,999 రూపీస్. ఓకే, చూస్తున్నారు కదండి అమీర్పేట్ చందన బ్రదర్స్ లోని బ్యూటిఫుల్ కలెక్షన్ ని. మరి మరింత కలెక్షన్ చూసేద్దామా. మన ఫ్యాన్సీలోని ఒక 3-4 సారీస్ చూసాం కదా, వాటిలోనే చాలా డిఫరెంట్ ఐటమ్ అండి. ఇది బనారస్ జార్జెట్. ఓకే, బనారస్ జార్జెట్. ఇది ప్యూర్ జార్జెట్ అండి. ఇది మొత్తం అంతా కూడా 1500 బుటీస్ వస్తాయండి. ఓకే, కలర్ వచ్చేసి మనకి బేసిక్లీ పీచ్ కలర్ లాగా ఇచ్చారు. దానికి గోల్డ్ కలర్ తోటి మనకి బార్డర్స్ తోటి హైలైట్ చేస్తూ వచ్చారండి. అండ్ ఈ శారీలోని ప్రత్యేకత ఏంటంటే మనకి 1500 దాకా ఈ మ్యాంగో బూటీస్ అనేవి వస్తాయండి. అండ్ ఈచ్ బూటీకి మనకు ఒక చిన్న స్టోన్ వర్క్ అనేది అటాచ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అయితే శారీలో ఇంకొక వేరియేషన్ కూడా ఉంది కదా. బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి బేస్ అంతా కూడా మనకి గోటాపత్తి తీసుకున్నారు గోల్డ్ కలర్. దాని మీద నుంచి ఒక సన్నటి నెట్ వచ్చినట్టుగా వచ్చి మనకి దీని మీద అంతా కూడా మ్యాంగో డిజైన్స్ అనేవి ఎంబోస్డ్ గా తీసుకున్నారు. మనకి ఇందులో జర్దోజీ వర్క్ కూడా యూజ్ చేశారు కదా. సో ఇదే వర్క్ మనకి బార్డర్ మొత్తం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆల్ 3 సైడ్స్ ఒకటే లాంటి బార్డర్ ఇచ్చారండి. అయితే శారీలోని రెండో పక్క చూస్తూ ఉంటే బార్డర్ కి ఎక్స్టెన్షన్ లో మనకి మళ్ళీ మ్యాంగో బూటీస్ లాగా ఇచ్చారు. దీనిలో ఏంటంటే ఆల్టర్నేట్ బూటీస్ కి మనకి బీడ్ వర్క్ ఇచ్చారు. ఆల్టర్నేట్ బూటీస్ నేమో సింపుల్ గా స్టోన్ వర్క్ తోటే కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ లో వచ్చింది, కాకపోతే డిఫరెన్స్ వస్తుందండి. బ్లౌజ్ లో వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే మనకి రెండో పక్క బార్డర్ అనేది ఇవ్వలేదు, కేవలం ఒక పక్కే బార్డర్ అనేది ఇచ్చారు. మధ్యలో ఏంటంటే మనం ఒకవేళ డిమార్కేట్ చేసుకోవడం కోసం ఈ కర్దానా బీడ్స్ తోటి ఒక లైన్ లా ఇచ్చారండి. దీన్ని పైపింగ్ లాగా తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూస్తూ ఉంటే అంటే ఈ డిమార్కేట్ చేసిన ఏరియాని చూస్తూ ఉంటే అక్కడక్కడ స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు కాబట్టి దీన్ని మనం కావాలనుకుంటే బ్యాక్ నెక్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక స్లీవ్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కదండి, 14,499 రూపీస్ దాకా పడుతుంది. దీనిలో ఇంకా కలర్స్ అవైలబుల్ గా ఉంటాయా? ప్రతి దాంట్లో కూడా కలర్స్ వస్తాయి మేడం. ఓకే, పట్టు సారీస్ లోని 1,75,000 రూపాయల సారీ ఎలాగైతే ఉందో ఇప్పుడు ఇది ఫ్యాన్సీలో కూడా మనకి 28,000 రూపాయల సారీ అండి. ఇది వచ్చేసి మనకి అంతా కూడా ఫుల్ సాటిన్ వస్తుందండి, వెల్వెట్ సాటిన్ వస్తుంది. హాఫ్ అండ్ హాఫ్ తీసుకున్నారా? హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి. ఇదంతా కూడా మొత్తం కంప్లీట్ వర్క్, మగ్గం వర్క్ ఉంది. మనకి ఇది వెల్వెట్ సాటిన్ లోని శారీని ఇప్పుడు చూస్తున్నామండి. హాఫ్ అండ్ హాఫ్ కాబట్టి మనకి పళ్ళు అండ్ షోల్డర్ అంతా కూడా మనకి వెల్వెట్ సాటిన్ అనేది బేస్ గా తీసుకున్నారు. ఇక మన బార్డర్స్ దగ్గరకు వస్తే బార్డర్స్ లో మనకి 2 డిఫరెంట్ బార్డర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటేమో గ్రీన్ బేస్ తీసుకున్నారు, దాని మీదనే మనకి బీడ్ వర్క్ అలాగే పర్ల్ వర్క్ అనేది కనిపిస్తూ జర్దోజీ వర్క్ తోటి హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి ఫ్యాన్సీ బార్డర్ లాగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చండి. లోపలంతా కూడా గోల్డ్ కలర్ పైపింగ్, పైకి వచ్చేసరికల్లా మనకి కొంచెం పర్పుల్ షేడ్ తోటి పైపింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. శారీలోని పళ్ళు పాటలో చూస్తూ ఉంటే బార్డర్స్ ఎక్స్టెన్షన్ లో మనకి మిగతా ఇంత శారీ అంతా కూడా ఒక సొరోస్కి స్టోన్ వచ్చేసి దాని చుట్టూతా బీడ్ వర్క్ తోటి మనకి అవుట్లైన్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. అక్కడక్కడ మనకి ఫ్లారల్ మోటివ్స్ అనేవి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. అండ్ పళ్ళుకి ఒక పక్క మాత్రం మనం చూస్తూ ఉంటే హెవీ ప్యాచ్ లాగా తీసుకున్నారు, కొంచెం పీకాక్ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఓకే, మనకి ఎగ్జాక్ట్ గా షోల్డర్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇంకొక హెవీ మోటివ్ లాగా తీసుకున్నారు. ఓకే, సో ఈ ప్యాటర్న్ లో మనకి పళ్ళు అండ్ షోల్డర్ వరకు డిజైన్ చేశారండి. మరి
ఇది ఆఫ్ అండ్ ఆఫ్ చూద్దాం. ఓకే, గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. ఇది గోల్డ్ కలర్ వస్తుందండి. గోల్డ్ కలర్ వచ్చి ఫుల్ శాండ్ ఇది వస్తుందండి. ఓకే, జూట్ వీవింగ్ తో ఇచ్చారా? జూట్ వీవింగ్ తో వస్తుంది. అంటే నెట్ అండి. నెట్ వచ్చి వర్క్ చూసారా, బిగ్ ఫ్లవర్ వస్తుంది. ఇది ఒక ఫ్లవర్ కూడా మనకి మగ్గం వర్క్ మీద చేయడానికి కనీసం 5 days పడుతుంది. ఓకే, సో దీన్ని బేసికలీ ప్యాచ్ వర్క్ లాగా తీసుకున్నారండి. హెవీ ప్యాచెస్ లాగా తీసుకున్నారు. ఈ ప్యాచ్ లోపలంతా కూడా మనకి వెల్వెట్ అనేది బేస్ గా ఇస్తూ దాని మీదనే మనకి శారీలోని పళ్ళులో ఎలాంటి మోటివ్స్ అయితే తీసుకున్నారో కొంచెం సిమిలర్ మోటివ్ లాగా తీసుకొని మనకి హెవీగా డిజైన్ చేసినట్టుగా మనకి చూడొచ్చు అండి. అండ్ ఆల్ ఓవర్ చూస్తూ ఉంటే మనకి ఇందులోనే సెల్ఫ్ వర్క్ అనేది వచ్చి అక్కడక్కడ స్టోన్ వర్క్ అనేది మనకి కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది ఒకసారి? బ్లౌజ్ మనకి వెల్వెట్ బేస్ మీద వస్తుంది. ఓకే, కాంట్రాస్ట్ కలర్ ఇస్తాడు. నెక్ కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది. ఓకే, నెక్ వర్క్ మనకి సెపరేట్ గా స్టోన్ వర్క్ తోటి డిజైన్ చేసి స్లీవ్స్ వర్క్ మాత్రం మనకి శారీలో ఇచ్చిన బార్డర్స్ ని ఇచ్చేసి ఎక్స్టెన్షన్ లో కొంచెం బూటీస్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 26,699 రూపాయలు. 26,699 రూపాయలు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. మరి చూస్తున్నారు కదండి, అమీర్పేట్ చందన బ్రదర్స్ లోని వెడ్డింగ్ కలెక్షన్ లోని డిజైనర్ శారీస్ ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. మరి పట్టు శారీస్ కి ఏ మాత్రం తీసుకోకుండా చక్కగా ధీటుగా ఉన్నాయండి. సో ఇవన్నీ మనం రిసెప్షన్ కి దానికి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. మరి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దామా? ఇది కూడా చాలా డిఫరెంట్ ఐటమ్ అండి, జూట్ పటోలా. ఓకే, ఇది చూడడానికి మనకి చూడండి అంతా కూడా లతల వర్క్ కింద ఫుల్ ఎంబోజ్ వర్క్ వస్తుంది. ఓకే, వర్క్ లో డిఫరెంట్ వస్తుందండి ఇది. ఓకే, కొంచెం బేబీ పింక్ అండ్ మనకి డిసెంబర్ పూలు అంటాం కదా ఆ కలర్స్ లో కనిపిస్తుంది. ఫ్లవర్ డిజైన్ కూడా మనకి అట్లాగే వస్తుందండి. అంటే ఒక లతకి చిన్న చిట్టు గులాబీలు ఎట్లా అయితే ఉంటాయో ఆ స్టైల్లో డిజైన్స్ వస్తాయి ఇది. అండ్ బార్డర్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ కట్ వర్క్ బార్డర్ లాగా తీసుకున్నారు. బేస్ అంతా కూడా నెట్టెడ్ బార్డర్ తీసుకొని దాని మీదనే మనకి మ్యాంగో డిజైన్ అంతా కూడా పర్ల్ వర్క్ ఇచ్చారు. లోపలంతా కూడా మనకి వులెన్ థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ చేస్తూ ఫిల్లింగ్ అనేది వులెన్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చి మళ్ళీ కర్దానా బీడ్స్ అనేది అవుట్ లైన్ లాగా ఇచ్చారండి. అక్కడక్కడ మనకి వైట్ స్టోన్ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇక పైన చూస్తూ ఉంటే మళ్ళీ ఒక వెల్వెట్ బార్డర్ ఇచ్చారు. ఈ వెల్వెట్ బార్డర్ లో కూడా ఏంటంటే మనకి సింపుల్ గా సర్కిల్ డిజైన్ తీసుకొని లోపలంతా కూడా పర్ల్ వర్క్ అనేది ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. అండ్ ఇవే బార్డర్స్ ని మనకి ఆల్ 3 sides కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ ఆల్ ఓవర్ సారీ? ఆల్ ఓవర్ అండి, ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. మన సారీ అంతా కూడా ఇన్సైడ్ కూడా మనకి ఇట్లానే వస్తుంది. ఇప్పుడు వరకు మన పళ్ళు బేస్ చూసాం, లోపల కట్ చెంగులో కూడా ఇదే స్టైల్ వస్తుంది. ఇదే స్టైల్లో వస్తుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది ఒకసారి చూద్దామా? బ్లౌజ్ చూద్దాం. సేమ్ డిజైన్ ఇచ్చాడు, కాకపోతే ఏంటంటే మన బ్లౌజ్ కి జస్ట్ 2 hands నెక్స్ట్ బ్యాక్ సైడ్ నెక్ స్టోన్ వర్క్ ఇస్తాడు అనమాట. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? 6,799 రూపాయలు మేడం. ఓకే, 6,799 రూపీస్. నెక్స్ట్ వెరైటీ సారీ చూపిస్తున్నారు. నెక్స్ట్ మనకు వచ్చేసి జైపూర్ జార్జెట్ అండి. జైపూర్ జార్జెట్. ఓకే, జైపూర్ కాటన్స్ గురించి విన్నాం. జైపూర్ జార్జెట్ ఇప్పుడు చూస్తున్నాం. జైపూర్ జార్జెట్ అంటే ఇది జార్జెట్ లో మనకి 2 బేసెస్ ఉన్నాయండి. ఒకటి క్రేప్ జార్జెట్, నెక్స్ట్ జార్జెట్ బేస్. ఓకే, ఏమంటే ఇది మనం చూసేది జార్జెట్. ఓకే, ఇది ఒకసారి చాలా డిఫరెంట్ ఉంటుంది. మ్యాంగో బుట్ట ఇస్తాడు. మ్యాంగో కలర్ కి మ్యాంగో లైట్ బుట్ట వస్తుంది. ఓకే, ఇది జరీతో తీసుకున్నారా బుటీస్ అంతా కూడా? జరీ అండి, కంప్లీట్ జరీ వీవింగ్ వస్తుంది. సో బేస్ అంతా కూడా మనకి మ్యాంగో షేడ్ లోనే తీసుకున్నారండి. మ్యాంగో బూటీసే కాకుండా అంటే కొంచెం మనకి yellow అండ్ ఆరెంజ్ మిక్స్ అయినట్టు కొంచెం మస్టర్డీ షేడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ లోనే తీసుకున్నారు. అయితే బూటీస్ మొత్తం మనం చూస్తూ ఉంటే కనుక మ్యాంగో బూటీస్ మధ్యలో మాత్రమే ఒక ఫ్లారల్ డిజైన్ లాగా చిన్న చిన్న స్టోన్ వర్క్ తోటి ఇచ్చారు. ఇక మనం పళ్ళు పాటలోని అంటే ఆల్ ఓవర్ శారీకి ఇచ్చిన బార్డర్స్ ని మనం చూస్తూ ఉంటే ఒక బార్డర్ అంతా కూడా మనకి బనారస్ బ్రొకేడ్స్ లాంటి సన్నటి బార్డర్, ఒకటి ఫ్యాన్సీ బార్డర్ లాగా తీసుకున్నారు. కిందంతా చూస్తూ ఉంటే మనకి హెవీగా ఈ మకం వర్క్ తో ఉండే బార్డర్స్ ని తీసుకోవచ్చు అండి. ఆల్ 3 sides మనకి ఇదే బార్డర్స్ తో కంటిన్యూ చేస్తూ అండ్ ఈ మ్యాంగో బూటీస్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. హాఫ్ అండ్ హాఫ్ మొత్తం శారీ అంతా కూడా సింగిల్ కలర్ వస్తుందండి. ఓకే, బ్లౌజ్ మనకి చాలా డిఫరెంట్ వస్తుందండి. ఇది సిమ్మర్ క్లాత్ అంటారండి. ఇది సిమ్మర్ క్లాత్ లో మనకి హెవీ క్వాలిటీ అన్నమాట. ఎందుకంటే ఆ
స్టిఫ్నెస్ అనేది మనకి బాగా తెలుస్తుంది షిమ్మర్ లోనే. కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకి 9,999 రూపాయలండి. జకాట్ క్రేప్ అండి ఇది. ఇప్పుడు మనం ఇందాక నెక్స్ట్ దీని ముందు మనం జార్జెట్ గురించి చెప్పుకున్నాం. ఇది క్రేప్ అండి. ఇది జకాట్ క్రేప్ అంటారు. ఇది టోటల్ సారీ అంతా కూడా మనకి ఈ స్టైల్లో వస్తుంది. ఓకే, ట్రెడిషనల్ ఒక పట్టు శారీ కలర్ కాంబినేషన్ లో మనకు కనిపిస్తుందండి. మనం పాతకాలంలో చూస్తుంటే పట్టు శారీస్ మనకి ఇదే పింక్ కలర్ కి ఇలాంటి బ్లూ గ్రీన్ మిక్స్డ్ బార్డర్స్ అనేవి వచ్చాయి. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంటి ఈ స్టైల్ ఆఫ్ డిజైన్స్ అన్ని కూడా మనకి లేటెస్ట్ గా వస్తున్నాయి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి జకార్డ్ క్రేప్ అనేది ఫ్యాబ్రిక్ లో తీసుకుంటున్నామండి. సో దీనిలో ఏంటంటే మనకి ఆల్టర్నేట్ గా ఉండే బూటీస్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లో ఇచ్చారు. ఆల్టర్నేట్ గా ఏంటంటే సెల్ఫ్ కలర్ లో ఇచ్చారండి. గోల్డ్ కలర్ వచ్చిన దగ్గర అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది ఇచ్చి హైలైట్ చేస్తూ వచ్చారు. శారీ మొత్తం మనకి ఇట్లానే వస్తుంది. శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఎలా వస్తుందండి. ఓకే, అంటే ఈ ఫ్యాబ్రిక్ చూస్తుంటే మనకి లైట్ వెయిట్ గా ఉంది. ఓన్లీ బార్డర్స్ కొంచెం స్టిఫ్ పైతాని బార్డర్ వస్తుందండి. హెవీ బార్డర్ వస్తుంది. ఓకే, ఈ బార్డర్ హైలైట్ చేస్తుందండి. సో బార్డర్స్ ని మనం చూస్తూ ఉంటే ఫ్యాన్సీ బార్డర్స్ ని మనకి 3 డిఫరెంట్ బార్డర్స్ లాగా ఇచ్చి మధ్యలో వచ్చేసి మనకి కొంచెం ఈ జర్దోజీ స్ప్రింగ్ జర్దోజీని ఏంటంటే మనకి డిమార్కెట్ చేయడానికి లైన్స్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. సో బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారా? అవునండి, రా సిల్క్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, అంటే బార్డర్ సారీ బార్డర్ ఏదైతే వచ్చిందో మనకి సేమ్ హ్యాండ్స్ కూడా అది అట్లానే వస్తుంది. ఓకే, అంటే ప్లెయిన్ గా బ్లౌజ్ తీసుకొని ఓన్లీ హ్యాండ్స్ వరకు మాత్రమే బార్డర్స్ ని కంటిన్యూ చేసినట్టుగా మనం చూడొచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకి 7,599 రూపాయలండి. 7,599 రూపీస్. జార్జెట్ హ్యాండ్ వర్క్ లోనే మనం కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుందండి. ఇది చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది. ఓకే, ఓకే, చాలా గ్రాండ్ గా చాలా రిచ్ గా కనిపిస్తుంది మనకి సారీ అంతా కూడా. ఇది క్రాస్ డిజైన్ వస్తుందండి. ఓకే, ఈ సారీ మొత్తం అంతా కూడా మనం ఓపెన్ చేసి చూస్తే చాలా డిఫరెంట్. అంటే కింద ఒక కలర్ పైన ఒక కలర్ కడితే క్రాస్ వస్తుంది. ఇది వర్క్ చూడండి ఒకసారి. ఇదంతా కూడా మోతీ వర్క్ వస్తుందండి. ఓకే, మోతీ వర్క్ వచ్చి కుందన్ వర్క్ వస్తుంది. ఒకసారి ఈ ఐటమ్ ఒకసారి చూడండి, చాలా వేరియేషన్ ఐటమ్ ఇది. ఓకే, సో ఫస్ట్ మనం బార్డర్స్ గురించి చెప్పుకుందామండి. బార్డర్స్ వచ్చేసి మనకి ప్లెయిన్ గా బనారసి బ్రొకేట్ డిజైన్స్ లో ఉండే రెగ్యులర్ ట్రెడిషనల్ బార్డర్స్ లాంటిది ఒకటి ఇచ్చారు. దాని తర్వాత మనం చూస్తూ ఉంటే ఇంకొక బ్రొకేట్ బార్డర్ నే ఇచ్చారు. కాకపోతే దానిలో వచ్చేసి మనకి కర్దానా బీట్స్ తో అలాగే కుందన్స్ తోటి హైలైట్ చేస్తూ ఇచ్చారు. మళ్ళీ కిందకి వచ్చేసరికి కొంచెం దియా మోడల్ లో మనకి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీపాల లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అండ్ ఫైనల్ గా ఏంటంటే మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తానికి బాడీకి పైపింగ్ లాగా లోపలికి కర్దానా బీట్స్ తోటి తీసుకున్నారు. అయితే దీనిలో వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు లాగా ఇచ్చారు. పళ్ళు ఒకసారి చూద్దామా. సో ఈ ప్యాటర్న్ లో మనకి పళ్ళుని తీసుకున్నారండి. మ్యాంగో డిజైన్స్ ఆల్మోస్ట్ 8 to 10 మ్యాంగోస్ తీసుకున్నారు. లోపలంతా కూడా పైతని వర్క్ ఇచ్చి మనకి హైలైట్స్ మాత్రం కర్దానా బీట్స్ తోటి చేసినట్టుగా మనం చూడొచ్చండి. అండ్ అటు ఇటు కూడా మళ్ళీ మనకి గ్రీన్ కలర్ బార్డర్స్, అంటే ఇందాక మనం పళ్ళులో ఎలాంటివి అయితే చూసామో అదే ఎక్స్టెండ్ చేస్తూ మనకి పళ్ళుని డిమార్కెట్ చేశారండి బాడీ నుంచి. సో ఓవరాల్ గా మనకి ఈ కర్దానా బీడ్ వర్క్ అనేది ఈ శారీలో ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది కదా. ఇక బాడీలోకి వచ్చేసరికి మనకి 2 డిఫరెంట్ షేడ్స్ అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉంటుందండి మేజర్ గా. ఒకటి వచ్చేసి మనకి రెడ్ కలర్ జార్జెట్ బనారస్ ఇచ్చారు. బనారస్ జార్జెట్ అండి. ఓకే, ఓకే, బనారస్ జార్జెట్ లోనే ఇందాక మనం చెప్తున్నట్టుగా ఇదేంటంటే క్రాస్ డిజైన్ అన్నారు కదండి. ఇదంతా కూడా మనకి రెడ్ బేస్ మీద అక్కడక్కడ ఫ్లారల్ మోటివ్స్ అనేది ఇస్తూ ఆ మోటివ్స్ లో కూడా మనకి లోపల డిజైన్ అంతటినీ కూడా బీడ్స్ వర్క్ తోటి హైలైట్ చేస్తూ వచ్చారు. అదే మనం కిందంతా చూస్తూ ఉంటే మనకి సింపుల్ గా ఉండే లీవ్స్ అండ్ క్రీపర్ వర్క్ అనేది ఇచ్చారండి. దీనిలో కూడా మనకి ఓవరాల్ గా ఈ కర్దానా బీడ్ వర్క్ తోటి హైలైట్ చేస్తూ వచ్చారు. నెక్స్ట్ చూసారండి కాంట్రాస్ట్ కలర్ అండి. ఓకే, ఈ స్ప్రింగ్ వర్క్ లో కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు కదండి. దీని వల్ల ఏంటంటే మనకి కొంచెం హైలైట్ వస్తుందండి. సారీ లుకింగ్ చాలా డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, మరి దీని లోపలంతా కూడా ఎలా వచ్చిందో చూద్దాం. క్రాస్ డిజైన్ వస్తుంది. సో ఈ క్రాస్ డిజైన్ ఎక్స్టెండ్ అవుతూ వచ్చేసరికల్లా మనకి కింద ఏదైతే ఆఫ్ వైట్ లో బేస్ గా ఇచ్చారో అది వచ్చేసి మనకి తగ్గిపోతూ మేజర్ పార్ట్ అంతా కూడా లోపలికి వచ్చేసరికల్లా ఈ బనారస్ జార్జెట్ లోని మోటివ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అండ్ ఆల్ ఓవర్ మనం చూస్తూ ఉంటే కనుక ఈ కట్ వర్క్ లాగా తీసుకున్నాం అనమాట. ఈ డిజైన్ కి డిమార్కెట్ చేస్తూ మనకి ఒక పైపింగ్ లాగా ఒక లైన్ లాగా మనకి ఇది ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. సో శారీ వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక హాఫ్ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ లో కనిపిస్తూ ఇంకో హాఫ్ అంతా కూడా మనకి రెడ్ క్రాస్ డిజైన్ వస్తుందండి. జస్ట్ ఎలా క్రాస్ డిజైన్ వస్తుంది. బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దామండి. ఇది చాలా డిఫరెంట్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చండి మనకి లాంగ్ బ్లౌజ్ అనమాట. అంటే సారీ పన్నా వచ్చి సారీ పన్నా వచ్చేసి మనకి 125 సెంటీమీటర్స్ వస్తుందండి. ఓకే, అయితే మనకి అంటే శారీలో మనకి ఇదే కలర్ కాంబినేషన్ లో యూజ్ చేశారు, కానీ లోపలంతా కూడా సన్నగా ఉండే లీవ్స్ విత్ క్రీపర్స్ లాగా తీసుకున్నారు. దీనిలో వచ్చేసి హెవీ ఫ్లవర్స్ విత్ క్రీపర్ డిజైన్ లో తీసుకొని మనకి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి. చాలా బాగుంది. అండ్ మనకి స్లీవ్స్ వరకు కూడా మనకి హెవీగా ఉండేటట్టుగా వర్క్ అంతా కూడా హైలైట్ చేస్తూ వచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? 16,999 రూపాయలండి. 16,999 రూపీస్ పడుతుందండి. మరి బ్రైడల్ కలెక్షన్ లో ఇలాంటి డిజైనర్ వేర్ ని మాకు మా వ్యూవర్స్ కి చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.
మరి వ్యూయర్స్ చూశారు కదండి ఈనాటి ఎపిసోడ్లో అమీర్పేట్ చందన బ్రదర్స్లో ఉన్న డిజైనర్ వేర్ బ్రైడల్ కలెక్షన్ని. మరి ఈ కలెక్షన్ అంతా మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విచ్చేసేయండి అమీర్పేట్లో ఉన్న చందన బ్రదర్స్కి. ఇదండి ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.